ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ ఇప్పుడు అప్డేట్ అయింది. జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే చాలు మీకు ఇన్ఫర్మేషన్ మునివేళలో ఉంటుంది, వీడియోతో సైతం. అట్ ద సేమ్ టైం వాయిస్ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది, పక్కనే టీవీ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మీకు కావాల్సినంత ఈ యాప్లో దొరికిపోతుంది వన్స్ మీరు అప్డేట్ అయిన తర్వాత. ఇంతవరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళా ఎస్ఐపై దాడి జరిగింది. ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు కాంగ్రెస్ నాయకుడు రాయల రాము. కల్లూరులో ఓ హోటల్ సిబ్బందితో రాము అతని అనుచరులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు ఎస్ఐ హరిత. ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించాడు రాయల రాము. అసహనంతో రాముపై చేయి చేసుకున్నారు ఎస్ఐ హరిత. ఎస్ఐని తోసేశారు కాంగ్రెస్ నేత రాయల రాము. రాము సహా మరో 5 మీద కేసు నమోదైంది, అరెస్ట్ చేయడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. బట్ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఒక లేడీ ఒక మొగోడు మీద చేయి చేసుకునే అర్హత ఉందా? ఒక లేడీ ఒక మొగోడు మీద చేయి చేసుకునే అర్హత ఉందా? విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ముందుగా ఎస్ఐ హరిత పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ ముందుగా చేయి చేసుకున్నారు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇటు రాములు కూడా ఇలా నెట్టేసిన పరిస్థితి. ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళా ఎస్ఐపై దాడి జరిగింది. ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు కాంగ్రెస్ నాయకుడు రాయల రాము అంటూ చర్చ జరుగుతోంది. కల్లూరులో ఓ హోటల్ సిబ్బందితో రాము అతని అనుచరులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు ఎస్ఐ హరిత. ఈ నేపథ్యంలోని ఆమె చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించాడు రాము. అసహనంతో రాముపై చేయి చేసుకున్నారు ఎస్ఐ హరిత. ఎస్ఐని తోసేయడం జరిగింది కాంగ్రెస్ నేత రాయల రాము. రాము సహా 5 అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, విజువల్లో క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ముందుగా మహిళా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆమె చేయి చేసుకున్న విజువల్స్ అయితే మాత్రం మనకున్న విజువల్స్ ప్రకారం చూస్తే ఆమె మొదటగా చేయి చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత రాము నెట్టేసిన పరిస్థితి. అఫ్ కోర్స్ 2 వైపులా కూడా తప్పు కనిపిస్తోంది. బట్ శాంతి భద్రతల విషయంలో వచ్చినప్పుడు కాస్త అప్పర్ హ్యాండ్ పోలీసులకు ఉండే అవకాశం ఉంటుంది, ఒకవేళ అదుపు తప్పే సిచ్యువేషన్ ఉంటాయి. అఫ్ కోర్స్ చేయి చేసుకున్న హక్కు అది ఇంటెన్షనల్ గా కొట్టడానికి చేశారా లేకపోతే పట్టుకునే ప్రయత్నం జరిగిందా, అది ఆన్ ద అదర్ హ్యాండ్ వేరే ఆప్షన్ కింద అనుకోవచ్చు. బట్ ఇప్పుడు దీన్ని ఉన్నతాధికారులు ఎలా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతోంది, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి శ్రీ చౌదరి హోటల్ వద్ద నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తల్లాడ మండలానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నేత రాయల రాము అలియాస్ రామారావు అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి మద్యం మత్తులో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో చౌదరి హోటల్ వద్దకు చేరుకోవడం జరిగింది. అటు పరోటా విషయంలో ఒక చిన్న వాగ్వాదం కాస్త చిలికి గాలివానగా మారిందని చెప్పుకోవచ్చు. అటు హోటల్ సిబ్బందికి, మరోవైపు కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి రాయల రాముకు మధ్య వాగ్వాదం, తోపులట, చివరికి ఘర్షణకు కాస్త కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో హోటల్ సిబ్బంది కూడా అటు పోలీసులను సంప్రదించారు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి రాయల రాము మళ్ళీ తన అంచులతో కలిసి వచ్చి హోటల్ దగ్గర విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవాలి. హోటల్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు హోటల్ సిబ్బందిని భయభ్రాంతులకు గురిసే ప్రయత్నం చేశాడు. మరోమారు హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రదేశానికి తన బృందంతో కలిసి చేరుకున్నారు ఎస్ఐ హరిత. ఈ నేపథ్యంలోనే రాముతో వారించేందుకు ఎస్ఐ కూడా ప్రయత్నం చేశారు. అటు పరిస్థితిని కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఘటనా ప్రదేశం నుంచి వీడి వెళ్లిపోవాలని కూడా పలుమార్లు ఎస్ఐ హరిత అటు నిందితుడైనటువంటి రాయల రామ్తో పాటు అతని బృందానికి కూడా సూచనలు జారీ చేశారు, ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఎక్కడ కూడా రాయల రాము కానీ ఇతరత్ర అతని అనుచరులు చాలా పెద్ద మొత్తంలో అటు తల్లాడ నుంచి కల్లూరుకు చేరుకొని పూర్తి స్థాయిలో హోటల్ సిబ్బందిపై దాడికి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల ఎదుట కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ హరిత కూడా అటు నిందితులను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. అప్పటికే రాయల రాము అనుచరులు కూడా ఎస్ఐ హరితను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎస్ఐ హరిత బృందాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలు సంభాషణలు కూడా చోటు చేసుకుంది. పోలీసులు అయితే ఏం చేస్తారు, దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, తాము కాంగ్రెస్ నేతలము, తాము చెప్తే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వింటారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలు ఉదాహరించినటువంటి సంభాషణ కావచ్చు పూర్తి స్థాయిలో పోలీసులకు కూడా ఆగ్రహావేశాలకు లోన్ చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ హరిత కూడా చాలా ఓపికగా అటు నిందితులతో మాట్లాడే ప్రయత్నం చేసింది, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికీ ఒకవైపు కేసు నమోదు చేసిన తదనంతరం మళ్ళీ వచ్చి సాక్షులను బెదిరించినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఘటనా ప్రదేశం నుంచి పోలీస్ స్టేషన్ కి నిందితుడైనటువంటి కాంగ్రెస్ నేత రాయల రామును తరలించే ప్రయత్నం చేశారు. అయితే అతని అనుచరులు మాత్రం చాలా పెద్ద ఎత్తున చాలా సమయం పాటు అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులను. సో దీంతో తీవ్రమైనటువంటి అసహనానికి ఎస్ఐ హరిత గురైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పిచ్చిగా ఉందా, తమాషాలు చేస్తున్నావు అంటూ కూడా కాంగ్రెస్ నేతను ఉద్దేశించి ఎస్ఐ హరిత చేసినటువంటి వ్యాఖ్యలకు ఏమో నాకు సంబంధం లేదు, నీకే పిచ్చిగా ఉందంటూ కూడా అటు కాంగ్రెస్ నేత ఇచ్చినటువంటి దురుసైనటువంటి సమాధానం, అసభ్యపరమైనటువంటి పదజాలలో కొన్ని కామెంట్స్ పోలీసులను తీవ్రమైనటువంటి అసహనానికి గురిచేశాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ హరిత శాంతి భద్రతలను కంట్రోల్ చేసే నేపథ్యంలో బాగా అక్కడ చేరుకున్నటువంటి హరిత తీవ్ర అసహనానికి గురైంది. అటు లేడీ ఎస్ఐ అయితే మగవాడిపై చేయి చేసుకుంటావు అంటూ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, రాయల రాము అనుచరులు చూసినటువంటి ఆ పదజాలంతో ఒకసారిగా అసహనానికి గురైనటువంటి ఎస్ఐ హరిత కాంగ్రెస్ నేత రాయల రాము చెల్లుమనిపించింది. వెంటనే రాయల రాము కూడా పోలీసులను తోసివేశాడు. ఎస్ఐ హరిత భుజం మీద చెయ్యి వేసి వెంటనే నెట్టివేయడంతో ఒకసారిగా ఎస్ఐ హరిత కింద పడిపోయింది. హుటాహుటినాకు ఉన్నటువంటి సహచర కానిస్టేబుల్ వెంటనే ఆమెను పైకి లేపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల విషయాన్ని వివరించడంతో మరింత అదనపు సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకొని మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. రాయల రాము వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు కూడా డిస్కస్ చేస్తున్నారు. గతంలో రాయల రాము వ్యవహారం ఏ విధంగా ఉండేదనే అంశంపై కూడా డిస్కస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో మద్యం మత్తులో అటు తల్లాడలో కావచ్చు, వేరే ఇతర ప్రాంతాల్లో కూడా హోటల్ సిబ్బందిని బెదిరించడం, ఇతరత్ర అనేక అంశాల్లో దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలకు రాయల రాము పాల్పడ్డాడనేది ప్రధానంగా పోలీసుల నుంచి మనకు కూడా సమాచారం అవుతుంది. మొత్తం నిన్న జరిగినటువంటి కేసులో 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాము సచిన్ ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికీ ఈ అంశంపై ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ కూడా ఆరా తీస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, రాయల రాము అతని అనుచరులు అక్కడికి ఎందుకు పెద్ద మొత్తంలో చేరుకున్నారు అనే అంశాలపై కూడా సిపి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్టు మనకు ఎక్స్క్లూజివ్ గా సమాచారం ఉంటుంది. A1 గా కాంగ్రెస్ నేత రాయల రాము, A2 గా శ్రీకాంత్ కుసుమరాజు, A3 గా గుడిపల్లి గోపి, A4 గా పస్తం రామయ్య, A5 యర్నం రామకృష్ణ, సాయి తమ్మిశెట్టి, గోగినేని తిరుమలరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, ఎస్కే సైదులు, ఏపూరి సాయి అనే 10 మందిపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం 6 నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోలీసు విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు విధులను ఆటంకం కలిగించడం, అదేవిధంగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఒక మహిళా ఎస్ఐ అని చూడకుండా కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడం వంటి అనేక కామెంట్స్ చేయించడం, బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేయడం వంటి అనేక అంశాల కింద, సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇతరత్ర నేతలు ఎవరు కూడా ఈ అంశంపై అయితే స్పందించలేదు. సచిన్ రైట్ ఉదయ్, మొత్తంగా అయితే ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళా ఎస్ఐపై దాడి జరిగింది. ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు కాంగ్రెస్ నాయకుడు రాయల రాము. కల్లూరులో ఓ హోటల్లో సిబ్బందితో
రాము అతని అనుచరుడు వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడికి రంగంలోకి దిగారు ఎస్ఐ హరిత. అయితే ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించాడు రాయల రాము. అసహనంతో రాముపై చేయి చేసుకున్నారు ఎస్ఐ హరిత. ఎస్ఐని తోసేశాడు కాంగ్రెస్ నేత రాయల రాము. మీరు విజువల్ క్లియర్ గా చూడొచ్చు. ఈ ఘటనలో రాము సహా 5గురిపై కేసు నమోదైంది. అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. చేసుకునే అర్హత ఉందా? చేసుకునే అర్హత ఉందా? ఒక లేడీ ఒక మొగోడు మీద చేసుకునే అర్హత ఉందా? RTV